హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం హాఫ్ డబుల్ క్రోషే ఎలా చేయాలో నేర్చుకుందాం. హాఫ్ డబుల్ క్రోషే అంటే ఇలా ఉంటుంది అనమాట. మనకంటే సింగిల్ క్రోషేకి డబుల్ క్రోషేకి మధ్యలో ఉంటుంది. అంటే జస్ట్ ఇదిగోండి ఇంత పొడవుగా వస్తాయి మనకి స్టిచ్చెస్ అనేవి. ఓకే, ఇది ఎలా చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దీనికి చూడండి బోత్ సైడ్స్ మీకు చైన్ కనపడుతూ ఉంటుంది, 2 సైడ్స్ కూడా చైన్ విజిబుల్ ఉంటుంది. దీన్ని ఎలా చేయాలి అనేది మీకు ఈరోజు నేర్పిస్తాను నేను. ఓకే, దీనికి ముందుగానే నేను 10 చైన్లు వేసుకున్నది ఒకటి రెడీగా పెట్టుకున్నాను. దీనికి ఏంటి అంటే హాఫ్ డబుల్ క్రోషేకి నేను సింగిల్ క్రోషేకి ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకున్నాము. హాఫ్ డబుల్ క్రోషేకి ఈరోజు 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకుంటాం అనమాట. అంటే 2 చైన్స్ అంత హైట్ వస్తుంది మనకి హాఫ్ డబుల్ క్రోషే వెళ్ళినప్పుడు. ఈ 2 చైన్స్ ఎంత హైట్ ఉంటాయో హాఫ్ డబుల్ క్రోషే అనేది అంత హైట్ లో వస్తుంది మనకి. అది ఎలాగా అనేది ఇప్పుడు చూపిస్తాను. నేను 10 చైన్స్ వేసుకున్నాను. 10 చైన్స్ కాకుండా ఒక 2 చైన్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అంటే ఈ 2 చైన్స్ అనేది ఒక హాఫ్ డబుల్ క్రోషే అంత హైట్. హాఫ్ డబుల్ క్రోషేని మనకి ప్యాటర్న్స్ లో హెచ్డిసి అంటాము. సింగిల్ క్రోషే అంటే సింగిల్ క్రోషే ఈజ్ ఈక్వల్ టు ఎస్సి, సింగిల్ క్రోషే ఎస్సి అది ఈక్వలెంట్ 1 చైన్. హాఫ్ డబుల్ క్రోషే అనేది హెచ్డిసి, హాఫ్ డబుల్ క్రోషే హెచ్డిసి అని ఉంటుంది ప్యాటర్న్ లో. ఇట్స్ ఈక్వలెంట్ టు 2 చైన్స్. ఈ 2 చైన్స్ అనేది లీవ్ చేసేసి థర్డ్ చైన్ నుంచి మనం వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ కూడా ఓన్లీ బంప్ లో నుండే తీసుకుంటాను నేను స్టిచెస్ అనేది. ఇప్పుడు 2 చైన్స్ వదిలిపెట్టేసి ఫస్ట్ ఎక్స్ట్రా అల్లిన 2 చైన్స్ లీవ్ చేసేసి థర్డ్ చైన్ లో నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను. బట్ సేమ్ నిన్న సింగిల్ క్రోషే లాగానే నీడిల్ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే స్టెప్ 1 నీడిల్ ఇన్సర్ట్ చేసే కంటే ముందుగానే మనం నీడిల్ మీద ఒకసారి ఇలా థ్రెడ్ వేసుకుంటాం అనమాట. స్టెప్ 1 నీడిల్ మీద దారం వేసుకోవాలి. స్టెప్ 2 థర్డ్ చైన్ లో నీడిల్ ఇన్సర్ట్ చేయాలి. జస్ట్ ఇదిగోండి ఇలాగా బంప్లో, జస్ట్ బంప్లో నీడిల్ ఇన్సర్ట్ చేశాను. మళ్ళీ స్టెప్ 3 నీడిల్ మీద దారం వేసుకున్నాను. ఆ బంప్లో నుండి బయటకు తీసుకొచ్చాను. బయటకు తీసుకొచ్చాక ఇట్లా కొంచెం పొడవుగా అనుకోండి, ఇట్లా టైట్ కాకుండా కొంచెం ఇట్లా పైకి తీసుకోండి థ్రెడ్ని. తీసుకున్నప్పుడు 3 రింగులు ఉంటాయి నీడిల్ మీద. మళ్ళీ నీడిల్ మీద దారం వేసుకొని 3 రింగుల్లోంచి ఒకసారి తీయాలి. నిన్న జస్ట్ నీడిల్ ఇట్లా ఇన్సర్ట్ చేసి 2 రింగ్స్ లోంచి ఒకసారి తీసుకున్నాం. బట్ ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషేకి ఫస్ట్ నీడిల్ మీద దారం వేసుకొని బంప్లో నుండి ఇన్సర్ట్ చేసి ఇక్కడ చూడండి క్లియర్ గా మీకు. బంప్ అంటే ఇదిగోండి ఇక్కడ ఈ ఉబ్బుగా ఉంది కదా ఎక్స్ట్రాగా, ఇటువైపు చైన్ లో నుండి కాకుండా వెనక ఉన్న బంపులో నుండి తీసుకుంటున్నాను. ఫస్ట్ నీడిల్ మీద దారం వేసుకోవాలి, తర్వాత బంప్లో ఇన్సర్ట్ చేయాలి, మళ్ళీ నీడిల్ మీద దారం వేసుకొని జస్ట్ థ్రెడ్ బయటకు తీసుకొని వచ్చాను నేను. వచ్చి కొంచెం ఇట్లా పొడవుగా తీసుకున్నాను. పొడవుగా తీసుకొని మళ్ళీ నీడిల్ మీద దారం వేసుకొని ఈ 3 రింగుల్లో నుంచి బయటకు తీసినాను. స్టెప్ 1 నీడిల్ మీద దారం వేసుకోవటం. స్టెప్ 2 నీడిల్ చైన్లో ఇన్సర్ట్ చేయటం బంపులో. స్టెప్ 3 మళ్ళీ నీడిల్ మీద దారం వేసుకోవటం. స్టెప్ 4 ఓన్లీ బంప్లో నుండి ఆ థ్రెడ్లో నుండి థ్రెడ్ కింద నుండి బయటికి తీసుకురావటం. స్టెప్ 4 అగైన్ మళ్ళీ నీడిల్ మీద దారం వేసుకోవటం. స్టెప్ 5 3 రింగ్స్ లోంచి తీసుకురావటం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ 2 చైన్స్ ఎంత హైట్ వచ్చాయో మనకి హాఫ్ డబుల్ క్రోషే స్టిచ్ హైట్ కూడా అంతే వస్తుంది. అందుకని ప్రతిదీ కూడా ఇందాక మనం సింగిల్ క్రోషే ఎలాగైతే అల్లామో ఒక్క చైన్ కూడా వదిలిపెట్టకుండా 10 9 8 7 అన్నట్టు మళ్ళీ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు రావాలన్నమాట. ప్రతి స్టిచ్ లో కూడా ఇలా హాఫ్ డబుల్ క్రోషెట్ అల్లుకుంటూ రావాలి. ఒక్క స్టిచ్ కూడా మిస్ చేయకండి. నార్మల్ గా మనం చైన్ లో ఇంచి తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇట్లా చైన్ విజిబుల్ ఉండదు మీకు. ఇటొక దారం విడిపోయినట్టుగా ఉంటుంది. ఆ ఒకటే దారంతో మనకి గ్రిప్ ఉండదు స్టిచ్ కి. అందుకోసమని మనకి బోత్ సైడ్స్ చైన్ లుక్ రావాలి అంటే ఇక్కడ చూడండి ఇటువైపు చైన్ కనపడుతోంది, మీకు ఆపోజిట్ సైడ్ లో కూడా చైన్ వస్తుంది అనమాట. ఈ పద్ధతి కొత్త రకంగా నేర్చుకున్నది. ఇది అలవాటు చేసుకుంటే చాలా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట చూడటానికి మనకి. అందుకోసమని ఇది ట్రై చేయండి. హాఫ్ డబుల్ క్రోషేకి డబుల్ క్రోషేకి కొంచెమే తేడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషే ప్రాక్టీస్ చేసిన తర్వాత డబుల్ క్రోషే ఎలాగనేది చెప్తాను నేను. హాఫ్ డబుల్ క్రోషే అంటే 2 చైన్స్ హైట్ వచ్చేంతగా మనం ఇలా థ్రెడ్ బయటకు కొంచెం ఎక్కువగా లాగి తీసుకోవాలన్నమాట. నార్మల్ గా అక్కడే పెట్టి తీసుకుంటే నీడిల్ దగ్గర ఇక్కడ చైన్ దగ్గరలోనే హైట్ రాదు. బట్ మనకి హైట్ వచ్చేంత వరకు థ్రెడ్ ఇట్లా కొంచెం పైకి తీసుకొని అప్పుడు ఇలా 3 చైన్స్ లోంచి తీసుకోవాలి థ్రెడ్. ఇలా లాస్ట్ వరకు కూడా చేశాను నేను.
ఇదిగోండి లాస్ట్ థ్రెడ్లో కూడా తీసుకుంటున్నాను, లాస్ట్ బంప్లో కూడా తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ రో ఫినిష్ అయిపోయింది. ఇలాగా ఫ్రంట్ సైడ్ ఇక్కడ చైన్ ఉంది, ఇక్కడ చైన్ ఉంది. మీరు స్టిచెస్ కౌంట్ ఒకసారి చూసుకుంటే బోత్ సైడ్స్ సేమ్ ఉండాలి. అందుకని స్టిచెస్ కౌంట్ చేసుకోవటం అనేది అలవాటు చేసుకుంటే మంచిది. అగైన్ ఇక్కడ నేను మళ్ళీ 2 రింగ్స్ ఎక్స్ట్రా వేసుకున్నాను, 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని 3rd చైన్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను. 3rd చైన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ కింద చూడండి, చైన్ కింద ప్లేస్ క్లియర్ గా కనపడుతుంది. మనం ఆ ప్లేస్ లో జస్ట్ ఇట్లా నీడిల్ ఇన్సర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా చైన్ మొత్తము నీడిల్ పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని మళ్ళీ జస్ట్ మనం టర్న్ చేసుకొని ఇక్కడ వర్క్ 2 చైన్స్ వదిలిపెట్టేసి 3rd చైన్ కింద నుంచి తీసుకునేటప్పుడు జస్ట్ ఏంటి అంటే మళ్ళీ నీడిల్ మీద థ్రెడ్ వేసుకున్నాను, 3rd చైన్ కింద నీడిల్ ఇన్సర్ట్ చేసుకున్నాను, నీడిల్ మీద థ్రెడ్ వేసుకొని బయటికి తీసుకొచ్చాను. మళ్ళీ 3 రింగులు ఉన్నాయి, కంప్లీట్గా 3 రింగ్స్ ఒకటేసారి తీసాను. నీడిల్ మీద దారం వేసుకోవటం స్టెప్ 1, చైన్ కింద ఇన్సర్ట్ చేయటం స్టెప్ 2, నీడిల్ మీద థ్రెడ్ వేసుకోవటం స్టెప్ 3, చైన్ కింద నుంచి తేవటం స్టెప్ 4, అగైన్ నీడిల్ మీద దారం వేసుకోవటం స్టెప్ 5, 3 రింగ్స్ నుంచి తీయటం స్టెప్ 6. డాన్స్ స్టెప్స్ లాగా 1 2 3 4 అన్నట్టు 6 స్టెప్స్ వేస్తే హాఫ్ డబుల్ క్రోషే వస్తుంది. డబుల్ క్రోషేకి 2 టైమ్స్ నీడిల్ మీద దారం వేసి, సింగిల్ క్రోషేకి 2 టైమ్స్ నీడిల్ మీద దారం వేసుకుంటాము, హాఫ్ డబుల్ క్రోషేకి 3 టైమ్స్ వేసుకుంటాము. ఫస్ట్ టైం, సెకండ్ టైం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 3rd టైం. 3 టైమ్స్ నీడిల్ మీద దారం వేసుకొని ఇలా తీసుకుంటే గనక మనకి క్లియర్గా హాఫ్ డబుల్ క్రోషే అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఒక్కొక్క స్టిచ్ కింద నుంచి ఒక్కొక్కసారి మాత్రమే తీయండి. ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా మీకు 1 2 3 4 చిన్న చిన్న హోల్స్ కనపడుతున్నాయి. వాటి కింద నుండి గనక తీసుకుంటే గనక క్లియర్ గా మీకు హాఫ్ డబుల్ క్రోషే అనేది కనపడుతుంటుంది. స్టిచెస్ ఇలా వేసుకుంటే ఏంటి అంటే చైన్ కింద నుంచి తీసుకొని ఒక స్టిచ్ మీద ఈ స్టిచ్ దేని మీదకి దాని మీదకి పర్ఫెక్ట్ గా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క స్టిచ్ వస్తాయి. మనకి స్టిచెస్ కౌంట్ అనేది తేడా రాకుండా ఉంటుంది. బ్రిక్స్ పేరుస్తాం కదా, ఒక ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా ఒక స్టిచ్ మీద కింద రోలో ఉన్న స్టిచ్ మీద యాజ్ ఇట్ ఈజ్ గా నెక్స్ట్ రోలో స్టిచ్ వస్తూ ఉంటుంది. ఇలా మనం కొంతమందికి ఏంటి అంటే స్టిచెస్ మధ్యలో నుంచి తీసుకుంటారు. స్టిచెస్ మధ్యలో నుంచి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కౌంట్ తేడా వస్తుంది, మనకి మధ్య చుక్క పెట్టినట్టు. ఇదేంటి అంటే సరి చుక్క పెట్టినట్టు, ముగ్గులు వేసుకునేటప్పుడు చుక్కలు పెట్టుకుంటాం కదా, అలా అన్నమాట. చుక్కలు పెట్టుకున్నట్టు వేసుకుంటే నీట్ గా మధ్య చుక్క పెట్టుకున్నట్టు కాకుండా సరి చుక్క పెట్టుకున్నట్టు ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఇలా క్లియర్ గా వస్తుంది. చూడండి ఎంత నీట్ గా ఉంది చూసారా. ఇది హాఫ్ డబుల్ క్రోషే. ఇలా నేను 5 ఇంచెస్ కి ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకున్నాను. సేమ్ అయితే మళ్ళీ ఇంకో 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకుంటాను, మళ్ళీ 3rd చైన్ నుంచి ఇలా ప్రతి రో మీద మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అల్లుకుంటాము. బట్ 2 చైన్స్ అంత హైట్ మాత్రం కంపల్సరీ రావాల్సి ఉంటుంది మనకి ఇది ఇలాగా. ఎందుకు అంటే ఇక్కడ 2 చైన్స్ స్టార్టింగ్ లో పెట్టాను కదా నేను, ఈ 2 చైన్స్ అంత హైట్ లో మనకి స్టిచ్ రావాలి. దగ్గరగా పెట్టి వేసుకుంటే హైట్ రాకపోతే అబ్బా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రాజెక్ట్ అని మనకి విసుగు వచ్చేస్తుంది ఎక్కువ అల్లటానికి. ఇదేంటి అంటే 2 చైన్స్ అంటే తొందరగా కొంచెం ఎక్కువ పొడవు వస్తుంది కాబట్టి అల్లిక నీట్ గా ఉంటుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. సింగిల్ క్రోషేకి హాఫ్ డబుల్ క్రోషేకి డిఫరెన్స్ తెలిసి నీట్నెస్ గా వర్క్ వస్తుంది అనమాట. ఇలా ప్రతి రో మీద రో అల్లుకుంటూ మీరు కూడా ఒక 3x3 స్వాచ్ కానీ 5x5 స్వాచ్ కానీ అల్లి పెట్టుకుంటే ప్రాక్టీస్ కి మీకు నీట్ గా పర్ఫెక్షన్ ఆఫ్ వర్క్ వస్తుంది. నీట్ గా స్వాచ్ వచ్చింది అంటే అల్లుకోవటము, ఎడ్జెస్ పర్ఫెక్షన్, స్టిచెస్ కౌంట్ ఇవన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇలాగనమాట. ఇటువైపు ఎడ్జెస్ పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు వేసుకొని అల్లుకోండి. డౌట్ ఏమన్నా ఉంటే కామెంట్ సెషన్ లో పెడితే గనక, వీడియో కామెంట్ సెషన్ లో, లేదా మీరు ఫొటోస్ కూడా షేర్ చేస్తే గనక నేను ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ అల్లిన దానికి నేను కరెక్ట్ చేయటం జరుగుతుంది. మీకు ఇలాగే తెలుగులో అన్ని వీడియోస్ నేను డైలీ
మాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు అన్ని ఐటమ్స్ కూడా మీకు రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. తెలుగులో క్రోషే క్లాసెస్ అంటే ఇంత ఈజీగా స్టెప్ బై స్టెప్ రాసుకుని చేసుకుంటే పర్ఫెక్ట్ గా క్రోషేలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీరు. మేము చేసే నేషనల్ ఫ్లాగ్స్ అన్ని కూడా ఈ హాఫ్ డబుల్ క్రోషేతోనే చేస్తున్నాం. నెక్స్ట్ గిన్నీస్ రికార్డ్ లో మీరు ఈ హాఫ్ డబుల్ క్రోషే ప్రాక్టీస్ చేసి గిన్నీస్ రికార్డ్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.